నమస్తే, నేను నాగశ్రీ డైరీస్కి స్వాగతం. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మా సంక్రాంతి అండి, మా కోడలు పెట్టిన ముగ్గు. సంక్రాంతి అనగానే అందరూ చాలా ఆనందంగా జరుపుకుంటారంటే మనకు సంక్రాంతి అంటే ముగ్గులే గుర్తుకొస్తాయి. మొత్తానికి మేము ఇక్కడ అమెరికాలో కూడా చక్కగా రంగురంగుల ముగ్గులు పెట్టేశాం. మా సంక్రాంతి సంబరాలు కూడా నేను ఒక చిన్న వీడియో అంటే పర్సనల్ వ్లాగ్ లాగా మీకు ఇవ్వాలనుకుంటున్నాను. సంక్రాంతికి ఏమేం చేసాం, అలాగే టెంపుల్కి కూడా వెళ్ళాం, ఆ విశేషాలన్నీ కూడా నేను ఈ వీడియోలో అందిస్తాను. మీరు వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. మరొక్కసారి మన సబ్స్క్రైబర్లు, మన వ్యూవర్స్ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి పండగ అంటేనే ముగ్గులు కదండి. ముగ్గులు కార్యక్రమం, ఆ తర్వాత భోజనాలు, పిండి వంటలు ఇవన్నీ అయిన తర్వాత మేము దగ్గరలో ఉన్న షిరిడీ సాయి ఆలయానికి వెళ్ళాము. అట్లాంటాలో చాలా పెద్ద దేవాలయము. అట్లాంటాలో చాలా వరకు కూడా ఆలయాలు బాగుంటాయి. హిందూ దేవాలయం అని వెంకటేశ్వర స్వామివారి ఆలయం అండి 40 సంవత్సరాల క్రితం నిర్మించారట. అయితే లోపల షూట్ చేయనివ్వలేదు అనుకోండి, నేను ఇంకా ఆలయ విశేషాలు మీకు అందించలేకపోయాను. ఈ షిరిడీ సాయినాథుడి ఆలయం కూడా చాలా బాగుంది. ప్రాంగణం అంతా కూడా చాలా సువిశాలంగా ఉండి అంటే ఎన్ని కార్లైనా పార్క్ చేయొచ్చు. గోపురం చుట్టుపక్కల పరిసరాలు చూసినప్పుడు నాకు షిరిడీలో ఉన్నట్టుగానే అనిపించిందండి. రండి, మీకు కూడా ఈ ఆలయం చూపిస్తాను. ఇదేనండి ఆలయము. ఇది జేమ్స్ బర్గెస్ రోడ్, సువానీ అనే ప్రాంతంలో ఉంది. అట్లాంటాలో 2 షిరిడీ సాయినాథుని ఆలయాలు ఉన్నాయి, కానీ ఈ ఆలయం అయితే మాత్రం 700 జేమ్స్ బర్గెస్ రోడ్, సువానీ అనే ప్రాంతంలో ఉంది. చాలా పెద్ద ఆలయం అండి. స్పెషల్ కార్యక్రమాలు ఇవన్నీ కూడా చాలా జరుగుతాయి ఇక్కడ. నాకైతే బాగా నచ్చింది. కానీ చలి ఎక్కువగా ఉందండి, -డిగ్రీలే ఉంది. మేము వెళ్ళింది ఏంటంటే మిట్ట మధ్యాహ్నం 2:30 ఆ టైంకి వెళ్ళాం. ఆ టైంలోనే చలి చంపేస్తోంది. ఇక్కడ ఆలయాల విషయానికి వస్తే చెప్పాను కదండి, చాలా బాగుంటాయి. ప్రసాదాలు ఇవన్నీ కూడా చాలా స్పెషల్గా ఉంటాయి. ఈ ఒక్క ఆలయం అనే కాదు, హిందూ టెంపుల్, ఆ తర్వాత అంతకుముందు నేను చూపించిన హనుమాన్ టెంపుల్, ఇవన్నీ కూడా దర్శనం, పూజ, ఆ తర్వాత ప్రసాదం వివరాలు ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి. ఒక్కసారి మన ఆలయానికి వెళ్తే చాలు, ఆ స్వామి ఉన్నప్పుడు మన వెంకటేశ్వర ఆలయానికి వెళ్తే తిరుపతి వెళ్ళిన ఫీలింగ్ కలుగుతుంది. ఇప్పుడు షిరిడీ సాయినాథుని ఆలయానికి వచ్చాం కదా, షిరిడీలో ఉన్నట్టుగానే అనిపిస్తుందండి. కార్యక్రమాలన్నీ కూడా అంటే ఆ హారతి కావచ్చు, పూజా కార్యక్రమాలు ఇవన్నీ కూడా షిరిడీలో చేసినట్టుగానే చేస్తారు. ఈ ఆలయానికి సంబంధించి చాలా విశేషాలు ఉన్నాయి, అవన్నీ తెలుసుకుందాం. ఇక ఈ ఆలయానికి సంబంధించి ప్రత్యేక కార్యక్రమాలు వంటివి కూడా జరుగుతాయండి. వాహన పూజ చాలా బాగా చేస్తారట. కానీ ఏంటంటే వెదర్ని బట్టి ఉంటుంది. బయట బాగా చలి ఎక్కువగా ఉంటే ఇంకా వాహనానికి పూజ చేయటం అనేది కుదరదు.
మిగిలిన సమయాల్లో మాత్రం వాహన పూజ లాంటివి జరుగుతాయండి. ఇక ఆ తర్వాత ఏంటంటే సాయి పాదుక పూజ, తర్వాత సాయి వ్రతం, శ్రీ లక్ష్మీ గణపతి మరియు నవగ్రహ పూజలు, భజన వంటివి కూడా జరుగుతాయి. సత్యనారాయణ స్వామివారి వ్రతం కూడా చేస్తారు. నిత్యార్చన కూడా ఉంటుంది. అర్చకులు ఎంత బాగా చేశారండి. చాలా భక్తి శ్రద్ధలతోటి ప్రతి భక్తుడికి సంబంధించి గోత్రనామాలు చదవటం చాలా బాగా చేస్తున్నారు. పల్లకీ సేవ గురువారం రోజు రాత్రి 7 గంటలకి నిర్వహిస్తారు. శుక్రవారం రోజున ఏంటంటే లలితా సహస్రనామ పారాయణం వంటివి ఇక్కడ చేయటం జరుగుతుంది. ఇక ప్రతిరోజు కూడా అర్చన అనేది ఉంటుంది. అభిషేకం అనేది ఏంటంటే ముందు రోజు ఒకవేళ చేయించుకోవాలంటే ముందు రోజు మనం ఆలయం వారికి ఫోన్ చేసి చెప్తే మనకి ఆ ఏర్పాట్లు అనేవి చేస్తారు. ఇక హారతి విషయం మీకు తెలుసు కదా. కాకడ హారతి ఉదయం హారతి ఉంటుంది 6 గంటలకు, మధ్యాహ్నం హారతి వచ్చి 12 గంటలకు ఉంటుంది మధ్యాహ్నం. ధూపు హారతి సాయంత్రం హారతి ఉంటుంది కదా, సాయంత్రం 6 గంటలకి. షేజ్ హారతి అంటే రాత్రి హారతి. జార్జియాలోని సువానీలో చాలా బాగుంటుందండి ఈ ఆలయము. అట్లాంటా నుంచి అలా అన్ని ప్రాంతాల నుంచి కూడా రావడం అనేది జరుగుతుంది. వారు ఏంటంటే ఇంకా ఎక్కువసేపు దూరం నుంచి వస్తారు కదా, స్వామి పూజకి సంబంధించి హారతికి ఉండేవాళ్ళు ఉంటారు, అభిషేకం లాంటివి చేయించుకునేవారు ఉంటారు. అటువంటి వారు ఏంటంటే ఇక్కడే ప్రసాదం అన్నీ దొరుకుతాయి. ప్రసాదం కూడా పులిహోర, పొంగల్ ఇలా అన్నీ దొరుకుతాయి. ఇక్కడే ప్రసాదం తిని వెడతారు. అంటే ఒక రోజు పడుతుంది. దగ్గరున్న వారికంటే పొద్దున్న ఊరికే వచ్చి ఒక గంటలో వెళ్ళిపోవచ్చు. కానీ దూరం నుంచి వచ్చేవారికి ఏంటంటే ఒక హాఫ్ డే అవుతుంది అన్ని కార్యక్రమాలు, పూజా కార్యక్రమాలు చేసుకుని వెళ్ళాలి అంటే. అటువంటప్పుడు ఇక్కడే ప్రసాదం ఉంటుందండి. కింది అంతస్తులు అంటే మనకి గ్రౌండ్ ఫ్లోర్లో చాలా పెద్ద క్యాంటీన్ ఉంటుంది. ఇప్పుడు ఇది మొదటి అంతస్తులో ఉంది ఆలయం. బాబాగారిని చూస్తే నాకు షిరిడియే గుర్తుకొచ్చిందండి. చాలా బాగున్నారు. ప్రశాంత వదనంతో చిరునవ్వు నవ్వుతూ పండగ రోజున చాలా హాయిగా అనిపించింది. అందులోనూ పుట్టినరోజు కూడా మా ఇద్దరిది కూడా. నా పుట్టినరోజు భోగి రోజు వస్తుంది, సంక్రాంతికి మా వారిది వస్తుంది. ఇద్దరం కలిసి ఇక దర్శనం చేసుకోవడం జరిగింది. పై అంతస్తులో బాబాగారి ఆలయం ఉందండి. సువిశాలంగా పెద్ద హాలు అది ఉండి చాలా బాగుంది. వేప చెట్టు మనకి ముందుగానే కనిపిస్తుంది. వేప చెట్టు చూడగానే నాకు షిరిడి గుర్తుకొచ్చేసిందండి. చాలా జాగ్రత్తగా పెంచుతున్నారు. బయట వాతావరణంలో అంటే ఇలా లోపల కాకుండా బయట పెట్టి పెంచాలంటే ఇప్పుడు విపరీతమైన చలి కదా, చెట్లు ఆకులన్నీ రాలిపోతాయి. అందుకనే లోపల ఉంచి తులసి మొక్కను కూడా మేము అంతే ఇంట్లోనే ఉంచి ఎలక్ట్రికల్ దీపాలు ఉంటాయి, వాటి వేడి సహాయంతో మొక్కలు పెంచడం జరుగుతుంది. ఇదే ఆలయం ఎంత పెద్దదో చూడండి, సువిశాలంగా ఉంది. ఈరోజు పండగ కదా, చాలామంది ఉన్నారు. అందులోనూ వీకెండ్, శని ఆదివారాలు భక్తులు చాలా ఎక్కువగా వస్తారటండి. గురువారం రోజున కూడా చాలా ఉంటారట. ఇక మిగతా రోజుల్లో అంటే మరి వర్కింగ్ డేస్లో కష్టం కదా. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే షిరిడీ సాయినాథుని ఆలయాలు 2000 వరకు ఉన్నాయండి. షిరిడీ సాయినాథుడికి సంబంధించి
ఎన్నో మనకి తెలిసిన కథలున్నాయి. అలాగే ఎన్నో నిదర్శనాలు. ఆయన్ని ఆర్తితో మనం వేడుకోవాలే గాని మన ప్రతి కష్టం నుంచి కూడా బయటపడేస్తారు. నాకు షిరిడి సాయినాథుడు చిన్నతనంలో బాగా అంటే ఒక 35 ఏళ్ల క్రిందటే, అప్పటికింకా ఎవరు కూడా పెద్దగా షిరిడి అది వెళ్ళేవారు కాదు. ఒకవేళ షిరిడి వెళ్ళాలంటే చాలా ప్రయాసల కోర్చి ఎంతో కష్టపడితే గాని వెళ్ళలేం. ఇప్పుడంటే రాత్రి ఎక్కుతున్నాం, పొద్దున దర్శనం చేసుకుంటున్నాం, మళ్ళీ సాయంత్రం బయలుదేరి వచ్చేస్తున్నాం. ఇంకా ఫ్లైట్ ఉంటే ఒక్కో పూటే అనుకోండి. కానీ షిరిడి సాయినాథుడికి సంబంధించి అంత దూరం వెళ్ళలేని వారి కోసం ప్రతి ఊరిలో కూడా చిన్న చిన్న ఆలయాల నుంచి ఇలా పెద్ద పెద్ద ఆలయాల వరకు కూడా నిర్మించడం జరుగుతోంది. పై ఫ్లోర్కి వచ్చేటప్పటికి బాబా ఆలయం చూపించాను కదండి. ఇప్పుడు ఇదంతా కూడా కింది వైపున. ఇక్కడ హోమం వంటి కార్యక్రమాలు ఇవన్నీ కూడా జరుగుతాయి. క్యాంటీన్ కూడా చాలా పెద్దది. ధ్యాన మందిరం, మనం ధ్యానం చేసుకోవడానికి, బాబా పారాయణం చేసుకోవడానికి కూడా పెద్ద పెద్ద హాల్స్ ఉన్నాయి. చాలా బాగుంది. షిరిడి ప్రాంగణంలో తిరుగుతున్నట్టుగా అనిపించిందండి. సువిశాల ప్రాంగణంలో ప్రశాంతమైన వాతావరణం చాలా బాగుంది. పండుగ రోజున ఆలయ సందర్శనం చేయటం, ఇష్ట దైవాన్ని దర్శించుకోవటం మనసుకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఈ పండుగ మీ అందరికీ కూడా మంచి కలుగు చేయాలని, బాబా ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదండి మా పండగ విశేషాలు. ముగ్గుల దగ్గర నుంచి మొదలుపెట్టి గుడి వరకు మొత్తం షూట్ చేసి మీకు అందించాను. ఇటువంటి మంచి మంచి వీడియోలు మళ్ళీ నేను అందిస్తూ ఉంటాను. మీరు ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా క్లిక్ చేయండి.